హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను చేయబోయే రీడింగ్ టాపిక్ ఏంటంటే 2025 మీకు ఎలా ఉండబోతుంది. అలాగే ఎవరికైనా ఇయర్లీ రీడింగ్స్ కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. ఓకే, ఎవరికైనా పర్సనల్ రీడింగ్, రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, దేనికైనా సరే. సో నా మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ స్టార్టింగ్లో ఉంటుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. రీడింగ్స్కి అయితే అమౌంట్ పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి. 2025 మీకు ఓవరాల్గా ఎలా ఉంటుంది, కెరియర్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, ఇన్ జనరల్. ఇది ఫస్ట్ 4 months ఎలా ఉంటుంది, ఇది సెకండ్ 4 months, అండ్ ఇది లాస్ట్ 4 months. అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఫస్ట్ 4 months ఎలా ఉంటుంది చూడండి. ఓకే, సో ఫస్ట్ 4 months 8 of Pentacles, 2 of Pentacles అండ్ 3 of Swords. సో ఫస్ట్ కెరియర్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ 4 months అయితే మీరు ఖచ్చితంగా మీ కెరియర్ మీద చాలా చాలా ఫోకస్డ్గా ఉంటారు. బికాస్ 8 of Pentacles మీ కెరియర్ని కానీ లేదా మీ ఫ్యూచర్ని కానీ చాలా సీరియస్గా తీసుకుంటారు. అండ్ మీరు ఇవ్వాల్సిన 100% మీరు ఇస్తారు. మీకు ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి కెరియర్ పరంగా అంటే నేర్చుకుంటారు, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ 4 monthsలో మీరు ఖచ్చితంగా ఎక్కువగా మీ కెరియర్ మీదే ఫోకస్ చేస్తారు ఇక్కడ. ఓకే, అండ్ 2 of Pentacles. 2 of Pentacles అంటే జగ్లింగ్ ఎనర్జీ, కొంచెం జగ్ల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ లేదా కెరియర్ గురించి చాయిస్ చేసుకునేటప్పుడు కానీ. సో జగ్లింగ్ అవుతున్నప్పుడు మీరు కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకోవడం మంచిది. బికాస్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో మీరు ఎప్పుడైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీకు రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ 3 of Swords. సో ఖచ్చితంగా కొంచెం ఎమోషనల్గా లో ఫీల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది 3 of Swords ఎనర్జీ. ఎస్పెషల్లీ మీకు కెరియర్ వైజ్ అనుకోని అప్ అండ్ డౌన్స్ అయితే వస్తాయి. లైక్ అది చిన్నది అవ్వచ్చు, బట్ మీరు దాన్ని చాలా పెద్దగా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ 8 of Pentacles మీ 100% మీరు ఇచ్చారు కాబట్టి మీకు చిన్నగా ఎక్కడైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీకు రావాల్సిన క్రెడిట్ మీకు ఇవ్వకపోయినా మీకు అది చాలా పెద్దగా బాధపడుతుంది. బట్ ఇక్కడ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో అలా తీసుకోవద్దు. బికాజ్ మీరు ఎంతైతే కష్టపడ్డారో దానికి ఖచ్చితంగా ఫలితం మీకు వస్తుంది. సో మేబీ టెంపరీ రైట్ నౌ లేదు, బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఖచ్చితంగా మీ రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఇది కెరియర్ వైజ్. ఇన్ జనరల్ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ జగల్ అవ్వద్దు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎవరైనా ఏదైనా అంటే త్వరగా హర్ట్ అయిపోవద్దు. ఒకవేళ మీరు అలాంటి సాఫ్ట్ నేచర్ అయితే మీరు స్ట్రబన్గా ఉండడానికి ట్రై చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సెన్సిటివ్గా ఉంటే అందరూ మనల్ని ఆడుకోవడానికే చూస్తూ ఉంటారు. సో మీరు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా మీ రిలేషన్ కొంచెం అటు ఇటు, ఒకసారి బాగా ఉంది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి సడన్గా సెపరేషన్లో ఉన్నాం అనిపిస్తుంది మీకు ఫీలింగ్.
సో దానివల్ల మీరు ఎక్కువగా మెంటల్ ప్రెషర్ లోనయ్యే అవకాశం ఉంది. సో ఎక్కువ జగల్ అయ్యే అవకాశం ఉంది. బికాజ్ మీరు ఇక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారు మీ రిలేషన్షిప్ని, మీరు చాలా హానెస్ట్గా ఉంటారు. బట్ అటువైపు పర్సన్ అలా ఉండకపోయేసరికి మీరు చాలా హార్ట్ బ్రేక్ ఫీల్ అయినట్టు, బికాస్ 3 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్. రిలేషన్షిప్లో ఉండాలని ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఉండకూడదని ఉంటుంది. సో అలాంటి జగ్లింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే జగల్ అవ్వకుండా ఉండడం, అలాగే ఎవరైనా ఏదైనా అంటే హర్ట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం. దాని తర్వాత యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం లాస్ట్లో. అండ్ నెక్స్ట్ 4 months ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 4 months తర్వాత నెక్స్ట్ 4 months, మిడిల్ 4 months మీ ఇయర్లో. టెంపరెన్స్, నైట్ ఆఫ్ పెంటికల్, 6 of swords. చూసారా కార్డ్స్ ఎంత రిలేటెడ్గా ఉన్నాయో. ఏదైతే పాస్ట్లో ఫస్ట్ 4 monthsలో మీరు ఏదైతే ఎనర్జీ ఉందో దానికి ఇక్కడ హీలింగ్ అయితే కనిపిస్తుంది నాకు. టెంపరెన్స్ అంటే మీరు ఫస్ట్ 4 monthsలో చాలా ఎక్కువగా ఆలోచించడం, బాధపడడం లాంటివి చేశారు. బట్ మిడిల్ 4 months ఆర్ ఆసమ్, చాలా బాగుంది మీ ఎనర్జీ. బికాజ్ టెంపరెన్స్, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మీరు. ఏదైతే నేను చెప్పానో ఎక్కువగా బాధపడడం కానీ ఎక్కువగా సంతోషపడడం కానీ చేయరు. ప్రతి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏ సిచ్యువేషన్ అయినా బాగా హ్యాండిల్ చేస్తారు. ఎస్పెషల్లీ కెరియర్ రిలేటెడ్ మీకు తెలుస్తుంది అనమాట, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే పని అవుతుంది. మీరు హానెస్ట్గా ఉన్నా మీకు ఫస్ట్లో తెలియదు, ఏదైనా మాట అంటే మొక్క మీద మాట్లాడడం అలాగా. బట్ ఇక్కడ అట్లీస్ట్ మీరు కొంచెం గొప్ప తెలివిగా ఉండాలి, లేదా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏదంటే అది చెప్పేయకూడదు మన మనసులో, అందరూ మనకులా ఉండరు అనే ఒక థాట్ అయితే మీకు వస్తుంది. అండ్ కెరియర్ వైజ్లో మీకు ఫస్ట్ 4 monthsలో ఎక్కడైతే స్టెబిలిటీ లేదు, మీకు రావాల్సిన గుర్తింపు లేదు అని అనుకుంటారో, ఇక నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీకు కెరియర్లో ఒక స్టెబిలిటీ అన్నది వస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది, మీకు మనీలో గ్రోత్ అన్నది కనిపిస్తుంది. మీరు ఏదైతే ఫస్ట్ 4 months మీరు పెట్టారో ఎఫర్ట్స్, ఖచ్చితంగా నెక్స్ట్ 4 monthsలో ఆ రిజల్ట్ అయితే చూస్తారు. మీరు వర్క్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మీ మనీలో అయితే గ్రోత్ అయితే ఉంటుంది, మీ కెరియర్లో గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ 6 of swords. సో ఏ సిచ్యువేషన్లో అయినా మీరు ఫస్ట్ మీ మెంటల్ పీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అండ్ మీలో కొంతమంది రీలొకేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫర్ జాబ్ పర్పస్, అదర్ సిటీ కానీ, స్టేట్ కానీ, కంట్రీ కానీ. ఎక్కువగా కంట్రీ, మేబీ మీరు మీ కెరియర్ గ్రోత్ కోసం కానీ, లేదా వేరే సిచ్యువేషన్ కోసమైనా, బట్ రీలొకేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ జనరల్ ఎస్, మీరు చాలా బ్యాలెన్స్డ్ పర్సన్గా అవుతారు. ఏ సిచ్యువేషన్ అయినా బాగా హ్యాండిల్ చేస్తారు. ఏదైనా మనస్పర్ధలు మీకు కానీ ఎవరికైనా వస్తే మీరే ఫస్ట్ స్టెప్ తీసుకుని అవి రిజాల్వ్ అయ్యేలాగా చూస్తారు. బికాస్ 6 of swords. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఏదైతే ఫస్ట్ 4 monthsలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో, సెకండ్ 4 monthsలో అయితే నాకు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ అన్నది కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ వచ్చినా మీరే ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటారు. ఖచ్చితంగా చాలా చాలా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ రిలేషన్షిప్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే లైక్ మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్, ఆర్ మీరు తన పర్సన్ అని మీ పర్సన్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం, ఏదైనా స్టెబిలిటీ అంటే మ్యారేజ్. అండ్ మీ పర్సన్ కూడా చాలా హానెస్ట్ పర్సన్. సో మీరు ఏదైతే ఫస్ట్ 4 monthsలో మీరు పెట్టారో, ఇక్కడ సెకండ్ 4 monthsలో అయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ద బెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో మీకు మిడిల్ 4 months. ఓకే, బట్ ఇక్కడ నాకు ఏంటి బాగా నచ్చిందంటే మీరు బ్యాలెన్స్డ్గా అన్ని డీల్ చేయడం. అది చాలా కష్టం. బికాజ్ ఎవరైనా సంతోషం వస్తే ఎక్కువ సంతోషపడతారు, బాధ వచ్చినా ఎక్కువ బాధపడతారు. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదైనా మనం కొంచెం కదిలించాలన్నా చాలా టఫ్. బికాస్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అలాంటి వాళ్ళని మనం కదిలించలేము. అండ్ లాస్ట్ 4 months ఇయర్లో 2025లో లాస్ట్ 4 months ఎలా ఉండబోతుంది? హ్యాంగ్డ్ మ్యాన్, 8 of cups అండ్ 8 of swords. సో ఇక్కడ 2 types ఆఫ్ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చినాయి, అంటే స్టక్ ఎనర్జీస్. సో లాస్ట్ 4 monthsలో మీరు స్టక్ అయిపోయే అవకాశం ఉంది. సో మీరు ముందుగా రీడింగ్ చూసుకోవడం వల్ల మీకు వచ్చే ప్లస్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే తెలిసినప్పుడు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఉండడం. సో ఇయర్లీ రీడింగ్స్ కూడా ఎందుకు తీసుకుంటారు? ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది కదా అని ఇదే అయిపోతుందని కాదు. ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టక్ ఎనర్జీ అనేది ఎవరికైనా సర్వసాధారణం. బికాజ్ ఎవరైనా స్టక్ అవుతారు, బట్ దాని నుంచి ఎలా బయటకు వస్తామనేదే చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడైనా స్టక్ అనిపిస్తున్నప్పుడు లాస్ట్ 4 monthsలో మీరు ఎవరైనా హెల్ప్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, ఆ ఆలోచన నుంచి ఎలా బయటపడాలి, అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ స్టక్ ఎనర్జీ అనేది చాలా చాలా నెగిటివ్. మనం అలా కూర్చొని ఆలోచిస్తున్నాం, ఇందులో ఏముందిలే అనుకుంటాం, బట్ ఒక ఓవర్ థింకింగ్ జోన్లోకి వెళ్ళిపోతాం. అప్పటికి మనం బయటికి రాకపోతే అదే యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నిటిలోకి తీసుకువెళ్ళిపోతుంది. అండ్ కెరియర్ వైజ్ కొంచెం స్టక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ 2025. అండ్ మీరు
మేబీ సిచ్యువేషన్స్ నుంచి కానీ లేదా మీకు నచ్చని వ్యక్తుల నుంచి కానీ మీకు రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తుల నుంచి కానీ వాకౌట్ చేసే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. లాస్ట్ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకుంటారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 8 ఆఫ్ సోర్స్ అగైన్ స్టక్ ఎనర్జీ. మీలో కొంతమంది మీరే ఇది ఊహించుకుని ఇదే నిజమనుకుని అలా స్టక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకున్నా లేదా ఎవరి గురించి అయినా ఒక క్లారిఫికేషన్ మీ మైండ్లో వాళ్ళ గురించి ఒక థాట్ ఫిక్స్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ మీరు 1-2 సార్లు అది కరెక్టా కాదా అని ఆలోచించుకొని అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. బికాస్ 8 ఆఫ్ సోర్స్, లేదంటే చాలా స్టక్ అయిపోయే అవకాశం ఉంది. సో కెరియర్ వైజ్ అయితే కూడా కొంచెం స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. అండ్ ఇన్ జనరల్ కూడా మీరు స్టక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది లాస్ట్ 4 months. అండ్ రిలేషన్షిప్ వైజ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కనిపిస్తుంది. అండ్ సడన్గా మీ ఇద్దరిలో ఒకరు రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ దానివల్ల మీరు కంప్లీట్ స్టక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉన్నా మీరు ముందుకు వెళ్ళకుండా అది జరగకుండా ఆగడం కానీ అలాంటివి చేయండి. బట్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు మన థాట్స్తో, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. బట్ మిడిల్ 4 months అయితే చాలా బాగుంది. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? Page of Wands, 4 of Pentacles and 7 of Swords under the deck, Queen of Cups. Sir, 7 of Swords and clarify చేద్దాం. ఓకే, యా. సో మీరు వీళ్ళు మంచివాళ్ళు కాదు అని మీకు తెలిసినప్పుడు వాళ్ళని నమ్మడం మానేయండి. ఒకవేళ నమ్మితే మీరు బాధపడే అవకాశం ఉంది. యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఇదే. 5 of Cups, 7 of Swords. మారిపోయారేమో, మంచివారు అయిపోయారేమో, నమ్మారో, సెకండ్ ఛాన్స్ ఇచ్చారో ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు. సో ఇక్కడ ఇవ్వద్దు. అండ్ 4 of Pentacles విత్ స్టార్. మీరు హీలింగ్ మీద ఫోకస్ చేయండి, మీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 4 of Pentacles అంటే అన్నీ అందరికీ రివీల్ చేయొద్దు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీలో కొద్దిగా పెట్టుకోండి, అన్నీ అందరికీ రివీల్ చేయొద్దు. ఓకే, అందరినీ గుడ్డిగా నమ్మద్దు కూడా. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ విత్ 3 of Wands. ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి, ప్రజెంట్ గురించి ఎక్కువ ఆలోచించండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అప్పుడు ప్రోగ్రెస్ ఎక్కువ చూస్తారు, ఆపర్చునిటీస్ ఎప్పుడు గ్రాప్ చేస్తారు. బికాజ్ మనం పాస్ట్లో దాని గురించి ఆలోచించిన, ఫ్యూచర్ గురించి ఆలోచించిన కొంచెం స్టక్ ఎనర్జీలో ఉంటాం. బట్ ఎప్పుడైతే ప్రజెంట్ గురించి ఆలోచిస్తామో, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయగలను, అప్పుడు మీకు ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ప్రజెంట్ గురించి ఎక్కువ ఆలోచించాలి. బికాజ్ ప్రజెంటే మనకి పెద్ద ప్రజెంట్ అవార్డు అనమాట. సో దాన్ని చాలామంది లెక్క చేయరు, ఎప్పుడు పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది మీకు ఇచ్చే గైడెన్స్. అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ గురించి మీరు ఎక్కువగా ఫోకస్డ్గా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. 2025లో అయినా సెల్ఫ్ లవ్ని ముందు పెట్టండి. బికాజ్ మనం బాగుంటేనే మన ఫ్యామిలీని చూడగలం. ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం. షో ద వరల్డ్ ద రియల్ యూ, ఫుల్ మూన్ ఇన్ Aquarius. సో ఇక్కడ కూడా మెసేజ్ ఏంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీరేంటో అలాగే చూపించండి. ఓకే, మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి మనం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్, ఫుల్ మూన్ ఇన్ Cancer. మీరు ఏదైతే 2024లో ఒక ప్రాబ్లంలో చాలా సఫర్ అవుతూ ఉన్నారో, 2025లో దానికి సొల్యూషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. సో ఎప్పుడైనా సరే మనకి ఇది ఉంది అది ఉంది అని చెప్పి యాటిట్యూడ్ చూపించడం కానీ, ప్రైడ్ చూపించడం కానీ చేయొద్దు. బికాజ్ అవి లాంగ్ టర్మ్లో మనకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ డోర్ టు రొమాన్స్. ఖచ్చితంగా 2025లో మీకు ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ పేషెన్స్. సో కొన్ని సిచ్యువేషన్లో మనకి పేషెన్స్ అయితే చాలా అవసరం, ఎస్పెషల్లీ లాస్ట్ 4 monthsలో. సో పేషెన్సీ కూడా ఒక్కొక్కసారి మన సక్సెస్కి కారణమవుతుంది. అండ్ డోర్ టు వాల్యూ. ఖచ్చితంగా మీరు 2025లో మీ మనీ గ్రోత్ అయితే ఉంటుంది, మీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ. అట్ ద సేమ్ టైం పీపుల్ కూడా మీరేంటి, మీకు ఎలాంటి వాల్యూ ఇవ్వాలన్నది కూడా తెలుస్తుంది, మీ వాల్యూ పెరుగుతుందని అర్థం. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, యూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.